ఏంటి ఇక్కడ ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీయా? అవునా నిజమా? హలో గైస్, నైట్ అయితే మా జషు గారు కాల్ చేసి ఉదయాన్నే 4 AM బిర్యానీకి అయితే వెళ్దామన్నారు. ఇంకా అందుకే మన వాళ్ళు ఉదయాన్నే అయితే లేసారు. మన వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళాలంటే అసలు నిద్రే లేరు. అదే బిర్యానీ అనగానే 3 గంటలకే పోల్దాం అంటున్నారు. ఇంకా రెడీ చేసి మెట్లు దిగేసి కిందకైతే వెళ్ళాము. ఇంకా మేము బండి స్టార్ట్ చేయకముందే బండి సౌండ్ అయితే వచ్చింది. ఏందబ్బా అని చూస్తే మన ముగ్గురు ఆన్ముత్యాలు అయితే వచ్చారు. మన వాళ్ళు అయితే కాలేజీలో కనపడటం తక్కువ, బయట కనపడటం ఎక్కువ. ఇంకా మనోడు అయితే 4 AM బిర్యానీకి వెళ్ళాలి, నైట్ నుంచి నిద్రే పోలేదంట. ఇంకా బైక్స్ అన్ని రెడీ చేసుకుని బిర్యానీకి అయితే స్టార్ట్ అయిపోయాం అందరం. వెళ్ళేదారిలో చలి అయితే మామూలుగా లేదు, అసలు హెవీగా ఉంది. ఇంకా అలా రైడ్ చేసుకుంటూ మన తిరుపతిలో ఉన్న 4 AM హస్కోటా బిర్యానీకి అయితే వచ్చేసాము. ఇదైతే ఒరిజినల్ 4 AM హస్కోటా బిర్యానీ. ఎందుకంటే మన బెంగళూరు వాళ్ళే ఇంకో బ్రాంచ్ అయితే ఇక్కడ లాంచ్ చేశారు. ఇంకా లోపలికి వెళ్తానే జనాలు అయితే మామూలుగా లేరు అసలు. ఇంత పొద్దున్నే కూడా అంతమంది ఉన్నారు. ఇంక ఇక్కడైతే ఒక చికెన్ బిర్యానీ కొంటే ఒక చికెన్ బిర్యానీ ఫ్రీ, 2 మటన్ బిర్యానీ కొంటే ఒక మటన్ బిర్యానీ ఫ్రీ. ఈ ఆఫర్ అయితే August 16 వరకు అయితే అవైలబుల్ లో ఉంటుంది. ఇంకా మేము కూడా చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడ కబాబ్ అయితే అసలు చెప్పనవసరం లేదు, క్రంచీగా చాలా బాగుంది. ఇంకా బిర్యానీ విషయానికి వచ్చేస్తే చిట్టి ముత్యాల రైస్ అయితే చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే ఇండోర్ ఉంది, ఇంకా అవుట్డోర్ అయితే ఉంది. అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో అవుట్డోర్ సిట్టింగ్ లో కూర్చొని తింటుంటే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఫ్రైడే సండే అని ఏం లేదు, డైలీ అవైలబుల్ లో ఉంటుంది బిర్యానీ అయితే. వాళ్ళు అక్కడే రెడీ చేసి పెడతారు. ఇంకా దీని అడ్రస్ విషయానికి వచ్చేస్తే మన ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి రోబోట్ డిన్నర్ కి వెళ్లే దారిలో ఉంటుంది. సరే అయితే ఉంటాను మరి.